పూలే నా పెద్ద పూలే ఏడగొచ్చున్నామనుకోను ఏడగొచ్చున్నామనుకోనయ్యా ఎప్పుడు వస్తావు నేను మీకోసం ఎదురు చూడనా నువ్వు వచ్చినాక ఎదురు చూడనా ఇక నువ్వు రాట్లేవు ఒక్కడి పండుకున్నావు మా పిల్లలతో ఇంటి పంట పోతే మా పిల్లలైతే నువ్వు పండవు నీ చిన్న బిడ్డలైతే నువ్వు ఉండవు ఏది లేదమ్మా నాన్నకు ఊటే కాల్ చేయడానికి వదిలిపెట్టబోయినా అంత బాగుంటే చంప వదిలిపెట్టకపోయినా ఆ మగం అన్నది తృప్తి పడతామా ఆ మగం లేకుండా చేసిర్రు ఆ చేతులు లేకుండా చేసిర్రు అన్ని మొత్తం తెచ్చిర్రు ఎందుకు సాగినమ్మా నాన్నతోనే ఎంతమంది పోసిన గంటలో ఘోరమైన చావు చచ్చిండు అంతకంటే ఎక్కువ చావాలి లంచ కొడుకులు పోయాడు కలగడ పెట్టాలి ఓ దేవుడా మా అన్నకెంత కొడుకలాడిందో ప్రాణము ఓ దేవుడా చేతులుంటే మాతో ఫైట్ చేస్తాడు చేతి తీసేసిరు నాన్నదే ముఖం లేకుండా చేసిరు నాన్నదే నా ముఖం మీద కట్టలేదు ఆ ముఖం మీద కట్టులవు ఆ ముఖం మీద పట్టులవు ఏం లేకుండా పోయినాయే అసలు ఏం చేసినట్ట మనదే ఆ ఆట నరికినట్టు నరికిర్రు లంజ కొడుతుండే అంతకంటే ఎక్కువ హీనంగా తెయ్యాలి చాడికి అన్నదమ్ములు లేరు ఆయనకు అయ్యలేదు మా అన్నకు మేమే దిక్కు కొట్టుకున్నామే తిట్టుకున్నామే మాతో దేవుడు ఆయనకి అన్నదమ్ములు లేస్తారా ఏ అన్నదమ్ములు లేరు ఏ చిన్న కాదు ఏ పెద్దమ్మ చిన్నమ్మలు కాదు మా అమ్మ చిన్నప్పుడు పోయినారు నా బలగ వల్ల నుంచే నాది పెద్ద బలగము తినే బలగము ఈ అందరు అన్నదమ్ములల్లా నాన్న లేడు మేమే ఫంక్షన్ పోయినా మా గుడు ఇంత పెద్దగా ఉంటుంది అదే దాంట్లో మా అన్న లేడు మేమున్నవిగో జిందల్పాటి ఫ్యామిలీ ఈ జిందల్పాటి ఫ్యామిలీ నుంచే ఈ జిందల్పాటి మధుని తీసేస్తున్నా ఈ జిందల్పాటి మధు పేరు మార్చిపోతున్నా ఈ చిన్నీరే నర్సియా పేరు పోయింది ఈ మధు పేరు కూడా పోతుందా నాన్న నేనంటే మా అన్నకి ఇష్టం నాకు మా అన్న ఏం పెట్టదు దేవుడా నేను మా ఇంటికి పోతే పెట్టాను మా అన్న నాకు మా అన్న ఉండదు దేవుడా నాకు మా అన్న బంగారం పెట్టద్దు నాకు బట్ట రేఖలు పెట్టద్దు అన్న నీకేదంటే అది ఉండి పెడతాను ఓ అన్న అదృశ్యమైన మధు తెల్లవారుజామున మూఢ సంఖ్యలో చౌమై కనిపించడంతో ఒకసారిగా మన కుటుంబ సభ్యుల ఆక్రమణల కందులేకుండా పోయింది. మొత్తంగా వారంతా ఊహిస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి మొత్తం కూడా ఒక కోర్టు సంబంధించిన కేసుగా తెలుస్తూ ఉంది. ఒక హత్య కేసులో మధు కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పటికే సాక్ష్యం చెప్పిన పరిస్థితుంది. మరికొంతమంది సాక్ష్యం చెప్తే కనుక వాళ్ళకు గత హత్య కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మధు హత్యకు భావించబడే నాకు ఇద్దరాళ్ళు ఉన్నారు, ముగ్గురాళ్ళు ఉన్నారు. గురించిన నాయకు నాయకు నాకు నా తమ్ముడే కావాలి. అమ్మా
నా చిన్న మగాడు పుట్టినాడు ఓ అమ్మ నీళ్ళు తెచ్చిండు నా తమ్ముడు ఓ అమ్మ నా తమ్ముడు వెళ్ళిపోయా నా తమ్ముడు తమ్ముడు ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు డాడీ ఖరాబ్ అయ్యింది డాడీ అనంటే మమ్మీ ఫోన్ బాగా వస్తా డాడీ తేకో డాడీ అని అన్నాడు ఎమ్మటే వస్తా డాడీ అని నేను బయటికి నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ దగ్గర పక్కన వాళ్ళనే ఎవరు లేదు నేను ఫోన్ వస్తాడు కదా వస్తాడని చెప్పింది కదా ఇచ్చి వస్తాడేమో అని ఇంకా నేను ఫోన్ చేయలేదు అందుకని మా ఇంట భర్త ఫోన్ చేసిండంట వాడిలో మధు అని అంటే 4 గంటలకు చేసినావా? 12:30 కాల్ చేసాను సార్ నేను. 12:30 కాల్ చేస్తే నాకు తర్వాత నేను చేసిన 2 minutes నాకు కాల్ చేస్తుంది. ఎక్కడున్నా మధు అని చెప్పేసి వస్తున్నా బావా అని చెప్పింది. అన్నను కన్నా నా ఎండ కొడుతుంది బాగా బయట ఆయనకు పెట్టు ఆయన పెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడు మాట్లాడింది. మళ్ళీ 6 కాల్ చేసి 6 కాల్ చేస్తే కూడా నాకు రిసీవింగ్ ఉన్నది. రిసీవ్ చేసుకుంటా ఏమన్నాడు అప్పుడు లోకలే ఉన్నా బాగా వస్తున్నా అని చెప్పి మళ్ళీ నేను 8:30కి మళ్ళీ చిలవల దగ్గరికి వెళ్ళినా. మరి ఇంకా మధు చిన్న రాలేదంటే నేను 8:30 కాల్ చేస్తే మనకి అప్పటి నుంచి కాల్ రింగ్ కాల్ ఎత్తట్లేడు వస్తాడేమో అనుకున్నా పంచాయతీ పోయిండేమో ఫ్రెండ్స్తో తాగుతుండేమో అనుకున్నా కాదు 11ంటికి ఆడబిడ్డ వాళ్ళు ఇద్దరు వచ్చారు అవునిక నీకు మా అన్న ఏమన్నా ఫోన్ చేసింటారా అని అంటే అది ఫోన్ ఎక్కడిదిరా ఆ ఫోన్ ఖరాబ్ అయింది నా ఫోన్ తీసుకుపోయిండ్రా అని ఎవరితోటైనా సెల్తో తీసుకుపోయినారా అంటే ఎవరు లేరురా ఎంత చేయను శ్రీకాంత్ బాబు 8 గంటలకు వచ్చిండు 8 గంటలకు 8:30కు వస్తే చెప్పిస్తే ఫోన్ రీచ్ అయిపోయిందని ఎత్తట్లేరా 2 సార్లు చేసిండు అని అంటే వస్తాడేమో అనుకుని 11ంటికి వచ్చింది అది బాగానే మా అన్న ఫోన్ ఎత్తట్లేదురా చూపించడం బాగానంటే ఈ ముగ్గురు ఆడలు కలిసి చిన్నపిల్లలు లేకపోని రోడ్డు పడిపోయి నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన నా భర్త మిస్ అయ్యిండు ఫోన్ ఎత్తట్లేడు అని పిటిషన్ ఇచ్చిన అక్కడ పిటిషన్ అని ప్లాన్ వేసిర్రు నా భర్తను తీసిర్రు నా భర్త చచ్చినట్టు వాళ్ళు చావాలి నా భర్తనే అంత కిరాతకంగా చంపిర్రు నా చిన్న చిన్న పిల్లలు నా పిల్లలు ఇస్తారు నా బిడ్డ లేని అసలు ఉన్నాడు నా బిడ్డని ఎత్తుకొని ముద్దాడిపోయిండు నీ డాడీ ఏడమ్మా డాడీ ఏడంటే నేనేమి చెప్పోదును అమ్మో. ఓకే మా ఓకే ఇప్పుడు ఇది జరిగింది అంతా దురదృష్టవశాత్తు జరిగింది. ఇది ఎవ్వరు దీని వెనకాల ఉన్నా ఖచ్చితంగా మనం వాళ్ళకి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంతమందికి ఉరి శిక్షలు పడుతున్నాయి, ఎంతమందికి జీవితకాల శిక్షలు పడుతున్నాయి. మేము రోజు గారి చెప్తూ ఉన్నాం. సో ఈ విషయంలో వెనక ఎవడుండు ముందు ఎవడున్నాడు ఎవరిని వదిలిపెట్టామమ్మా. ఖచ్చితంగా సీరియస్గా రాత్రి మనకు తెలిసిన కానించే మీకు తెలియదు చాలామంది పోలీసు తిరుగుతూ ఉన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన సో దీంట్లో చెప్పకుండా ఇరుపోడు నిన్న చెప్పలేడు మళ్ళీ వస్తా అన్నాడు. ఇక వస్తాడు అనుకున్నా ఇక రాట్లేడు. క్యాంప్ ఆఫీస్లో ఉన్నా అంటే ఇక వస్తాడు అనుకున్నా 11 అవుతుంది. ఇక ఇంటికి వచ్చే టైం అనుకున్నా ఇక రాట్లేడు అయ్యా. లేదమ్మా నేను పర్సనల్గా చూస్తాను. ఖచ్చితంగా వాళ్ళకు ఎవరున్నారు వెనక ఎవరున్నారు ఇక ఎవరు చేయలేరు ఈ కేసు నడుస్తున్న సార్. ఇక దాన్ని మనం టెక్నికల్గా పోలీస్ ఎలా చేయాలో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక్కరిని కూడా వదిలిపెట్టము. మీరు మిర్యాల చూశారు కదా 43 మందిని వాళ్ళు ఇవాళ అంతా పీడీ యాక్ట్ పెట్టారు. పోలీసులు వ్యవస్థ బాలాంగ్ సార్ ఉన్నాడు కదా ఎస్ఐ గారు మీరు పడుకోబడి మేము చూసి మాట్లాడుతున్నాం అన్నారు సార్. డిఎస్పీ గారు అందరూ సార్ మేము సార్ బండి వచ్చి సార్ ఇట్లా ఏమని సార్ అంటే
మీరు పండుకోమని అంటే మేము పొద్దున్న వాడితో మాట్లాడారు సార్ ఎస్ఐ గారు మళ్ళీ నాకు ఏం సార్ రెస్పాన్స్ మాకు ఇంత నమ్ముకొని ఇంటి దగ్గర పోగొట్టాం సార్ మళ్ళీ మదన పోగొట్టుకున్నాం మేము ఎంతకాలం సార్ వ్యవస్థ ఎంతకాలం పోగొట్టు సార్ మేము కాంగ్రెస్ కూడా ఎంతమంది ఎంతమంది చెప్తే మేము ఏం చేయాలి సార్ మేము అట్లా కాదు సార్ నువ్వు అధికారులు చెప్పేసి చెప్తే మేము ఏం చేయాలి సార్ అధ్యక్షితంగా ఎప్పుడు సార్ అట్లా కాదు సార్ ఎస్ఐ గారు బాలనాయక్ గారు నా బిడ్డను అన్యాయం చేయొద్దు ఇది అయితే వదిలిపెట్టే ముచ్చట లేదు మాయలు మీ దండాలు పెడతా తగిన పరిస్థితిలో వదిలిపెట్టము నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుంది అది తక్కువ టైంలోనే అతి తక్కువ కాలంలో శిక్ష పడుతుంది ఇక్కడికి వచ్చినాడు బైక్ అకౌంట్ సార్ మేము పోలీస్ బైక్ రెస్పాన్స్ పాకెట్లలో ఏమన్నా ఉంటే సెర్చ్ చేయలేదు సో ఇప్పుడు అది ఉంటుంది కదా పంచనామా చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కాదండి ఎవరు ఎప్పుడు చూసినా అది 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఫోన్ కూడా డిస్టెన్స్ కట్టనని చెప్పి ఎస్ఐ గారు అడిగితే టవర్ హై స్కూల్ పక్కన టవర్ 2 కిలోమీటర్స్లో ఏముంది సార్ సిగ్నల్ పడుతుంది సార్ అంటే సెల్ ఫోన్ మన చేతిలో ఉండేది కాదు మీ అందరికీ తెలుసు ఏంటంటే టవర్ ఎట్లనైనా 360 డిగ్రీలో చూపిస్తుంది దానికి ఒక పరిధి ఉంటుంది దానికి సార్ విషయం సార్ నేను ఏమంటుంటే ఈయన 6 గంటల నుంచి ఇక్కడ సూర్యపేట ఉంది సార్ 6 తర్వాత ఎక్కడ పోయిందని మాకు కావాలి అదంతా పోలీసు అంతా చేస్తుంది టెక్నికల్గా చేస్తుంది దాంట్లో ఇప్పుడు నువ్వు చూసింది కదా నేను చూసింది కాదు కానీ దాంట్లో వెనక ఒకడు ముందు ఒకడు ఎవరిని వదిలిపెట్టారు అన్నీ చూస్తారు సీసీటీవీలు చూస్తారు టెక్నికల్ డేటా చూస్తారు వీళ్ళని ఎట్లా కనెక్ట్ చేయాలో సైంటిఫిక్గా ఎట్లా కనెక్ట్ చేయాలో చేస్తారు అతి తక్కువ టైంలోనే మనం కనుక్కుంటు నేను జిల్లా జడ్జి కూడా రాస్తాను ఫాస్ట్గా ట్రయల్ కంప్లీట్ చేసి అంటే మామూలుగా కొన్ని కేసులు అయితే సంవత్సరాలు తీసుకుంటాను అట్లా కాకుండా నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని అతి తక్కువ టైంలో మీకు కన్విక్షన్ వచ్చేటట్టు ఇన్సూర్ చేస్తాం దాంట్లో మీరు సరే మీకు జరిగింది మీ ఫ్యామిలీకి జరిగింది అన్యాయం జరిగింది దానికి మనం బాధపడుతున్నాం దాని విషయంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా వాళ్ళకి జీవితంలో సరే ఆయన గతించి పోయిండేమో వీళ్ళు బతికి ఉండి గతించిన మాదిరిగా చేయడంలో పోలీస్ ఎప్పుడు మీ వంతు ఉంటారు ఇప్పుడు అది ఆల్రెడీ సాక్ష్యం రికార్డ్ అయిపోయిందమ్మా ఈయన తీసేయడం వల్ల అదేమైనా మారుతుందా మారదు ఆల్రెడీ దాంట్లో ఖచ్చితంగా శిక్ష వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా అది మనం చాలాసార్లు మీటింగ్ పెట్టాం మీరు అలా నేను ఖచ్చితంగా చేస్తాను నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా జైలు శిక్ష పెద్ద శిక్ష పడేటట్టు చేస్తాను దానికి నాదే అష్యూరెన్స్ అందుకోసమే నేను వచ్చినాయి 100% మీకు ఖచ్చితంగా నేను విజిట్ చేస్తాను మళ్ళీ మీ ఊర్లో ఇంకోటి జరగకుండా చూస్తాను ఈ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సర్కిల్ రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్గా పనిచేసినారు వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clockకి టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం డిఎస్పీ గారు 3 సిఐలు దాదాపుగా ఒక 4-5 ఎస్ఐలు దాదాపు ఒక 20 మంది పోలీసులు గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం దాన్ని మనం అనుమానించి సో వాళ్ళ బంధువులకి ఇమీడియట్లీ నైటే మనం తెలియజేయడం
వాళ్ళు చూసి గుర్తుపట్టడం. సో దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. దీని మీద సిఐ సూర్యాపేట్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. డిఎస్పి మన ప్రసన్న కుమార్ మానిటర్ చేస్తున్నారు. నేను కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. 11 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీని మీద వాళ్ళ భార్య వాళ్ళ బావ పలుమార్లు ఫోన్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ 12:30 ప్రాంతంలో మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చినారు. మళ్ళీ ఈవినింగ్ 6 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చి ఇక్కడనే టౌన్లోనే ఉన్నా అని చెప్పినారు. సో దీని మీద మనం సీరియస్గా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేసి హతమార్చడం అనేది క్రూరమైనటువంటి చర్య, అతి తీవ్రమైనటువంటి నేరంగా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మనం ఇప్పటికీ 5 టీమ్స్ ఫామ్ చేసినాం. కారణమైనటువంటి వాళ్ళని టెక్నికల్గా మనం అన్నిటినీ శోధిస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్న సీన్ బట్టి చూస్తే అతన్ని ఎక్కడనో హతమార్చి గోనె సంచిలో పెట్టి తీసుకొని వచ్చి అక్కడ పడేసినట్లు కనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి. దీన్ని సైంటిఫిక్గా ఫిజికల్ ఎవిడెన్స్ తోటి టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కనెక్ట్ చేసి ఇందులో ఎందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దీని కాన్స్పిరసీలో భాగమైన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి శిక్షలు పడేటట్టు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, ఈ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లాలో మర్డర్ కేసులలో, గతంలో జరిగిన మర్డర్ కేసుల్లో అందరికీ యావజ్జీవ శిక్షలు పడుతున్నాయి. మనం పోలీసు సైంటిఫిక్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో కూడా ఫాస్ట్ ట్రాక్ బేసుల్లో మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి త్వరితగతిన శిక్ష పడేటట్టు మనం చేస్తాం. అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి అందులో ఇప్పుడు మనకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని మనం ఇప్పుడు పేర్లు చెప్పడానికి లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మీకు అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వివరాలు వెల్లడిస్తాం. దీంట్లో మనకు ప్రైమరీగా తెలిసిన వాళ్ళే ఇతన్ని ఒక ప్లేస్కి పిలిపించి అక్కడ హతమార్చి, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇతనికి ఎనిమిటీ ఉందో, పాత పగలు ఉన్నాయో వాళ్ళతోటి కుమ్మక్కై చేసినట్లు మనం ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. సో ఖచ్చితంగా దీని వెనక ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరిని కూడా మనం ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా చింతలపాటి మధు చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం. సో కానీ ఎవరైతే నేరం చేసారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్తూ బంధువులకు కూడా మనం ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సరే ఆయన వెళ్ళిన అతన్ని తీసుకురాలేం, కానీ ఇక్కడ దానిలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉరి శిక్ష కానీ జీవితకాల శిక్ష కానీ పడేటట్టు చేస్తాం. అదేవిధంగా ఇలాంటి నేరాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి మనం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా థింక్ చేస్తున్నాం. గత 6 నెలల కిందటే స్కెచ్ చేసిన తెలిసింది, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనకి ఈ కేసులో ఇప్పుడు చింతలపాటి మధు కానీ, ఎందుకంటే నేను కూడా విలేజ్ని 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎప్పుడు కూడా మనకి వీళ్ళ మధ్య ఆ విలేజ్లో ఎనిమిటీ ఉన్న మాట మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన దృష్టికి తీసుకురాలేదు. తీసుకొస్తే మనం ఆదిలోనే దాన్ని అటువైపు ఇటువైపులని మనం అన్ని విలేజ్లలో మీరు గమనిస్తున్నారు. దాని మీద సీరియస్గా తీసుకొని బైండ్ ఓవర్ తీసుకొని కౌన్సిలింగ్ చేసి వీటి ప్రాసెస్ని మనం చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఒకటి ఏంటంటే నేరాలు కాకుండా ఉండడానికి, క్షణికావేశంలో కావచ్చు, పగలు ప్రతీకారాలతో కానీ తీవ్రమైనటువంటి నేరాలు చేస్తే కఠినమైనటువంటి శిక్షలు పడతాయి అనేటువంటిది మనం హెచ్చరిస్తూనే వస్తున్నాం. బట్ నిన్న జరిగింది ఆయన ఒంటరిగా ఉన్నది చూసి, ఆయన అదును చూసి నమ్మకంతో అతన్ని ఒక ప్రదేశానికి తీసుకుపోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత పగ ఉన్న వాళ్ళు చేయనట్టు అనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ప్రతి అడుగు ఆయన ఇంటి నుంచి వెళ్ళిన కానించి నేరం జరిగేంత వరకు ఏ విధంగా వెళ్ళినట్టు టెక్నికల్గా కనెక్ట్ చేస్తాం. నేరస్తులను కూడా టెక్నికల్గా కనెక్ట్ చేసి ఖచ్చితంగా ఇందులో శిక్ష పడేటట్టు మనం న్యాయస్థానాలను అభ్యర్థించడం జరుగుతుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్? ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా ఎల్కారం విలేజ్లో గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో 2007లో ఒక మర్డర్ అయింది, 2020లో ఒక మర్డర్ అయింది. ఈ 2 మర్డర్ల దృష్ట్యా అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్లో పొలిటికల్ అనేది మనం రూఢి చేసుకోలేం. మనం
2007లో జరిగిన మర్డర్కి ప్రతీకారంగా జరిగినట్టు, అదేవిధంగా ఈ రీసెంట్గా 2020లో జరిగినటువంటి మర్డర్లో ఇతను ప్రధాన సాక్షిగా ఉన్నట్టు ఆల్రెడీ అందులో సాక్షుల విచారణ అయిపోయింది. ఈ రెండింటి నేపథ్యం నెక్స్ట్ ఎవరో మంచిగా ఉన్న వాళ్ళు అతన్ని నమ్మించి తీసుకుపోయిండ్రు అనేటువంటి దాని మీద మనం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇందులో పొలిటికల్ అనే దానికంటే గతంలో జరిగిన కేసుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమికంగా విచారణ చేస్తున్నాం. ఒకవేళ పొలిటికల్గా అనేది ఏదైనా ఉన్నా మనకు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మనకు బయటకు వస్తుంది. దాదాపు 6 years నుంచి పికెటింగ్ నడుస్తుంది ఎర్కారం గ్రామంలో. అయినప్పుడు కూడా మళ్ళీ ఇన్సిడెంట్ జరగటం అనేది మీ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎట్లా చూస్తున్నారు? దీన్ని యాక్చువల్లీ ఎల్కారం మనము చాలా సెన్సిటివ్ విలేజ్గానే మనం రూట్ చేసుకున్నాం. ఈవెన్ నేను కూడా ఆ విలేజ్కి వెళ్ళి విలేజర్లు అందరినీ అభ్యర్థించడం జరిగింది. ఇది జీవితం ఒకటే ఉంటుంది, మనం నేరాలు చేసి పోతే పోయిన ఆయన పోతాడు, ఉన్నాయన ఎలాంటి పరిస్థితులు ఉన్నదో మనం ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా చేయొద్దు, మంచి ప్రవర్తనతో ఉండండి, బైండ్ ఓవర్ చేస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి మైండ్ సెట్ మారక ఈ విధమైనటువంటి బ్రూటాలిటీకి దిగుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా దీంట్లో పీడీ యాక్ట్ వేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ వేస్తే ఎక్కడ ఏ కోర్టుకు పోయినా మనకు బెయిల్ రానటువంటి పరిస్థితి. ఆ విధంగా తీవ్రంగా దీన్ని తీసుకొని మీరందరూ చూసినారు, మిర్యాల కేసు కావచ్చు, లింగంపల్లి కేసు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా దీంట్లో మనం శిక్షలు పడేటట్టు కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.